బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నేడు మూడో రోజు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. 4 బిలియన్లను తెలంగాణ ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. అయితే 4 బిల్లులను తెలంగాణ ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. కృష్ణా నదీ జలాల అంశంపై నేడు అసెంబ్లీలో స్వల్పకాలిక చర్చ జరగనుంది. అసెంబ్లీలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పీపీటీ ఇవ్వనున్నారు. అసెంబ్లీలో మాట్లాడే అవకాశం ఇవ్వటం లేదని ఆరోపిస్తూ తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ పార్టీ పీపీటీ ఇవ్వనుంది. బీఆర్ఎస్ తరపున మాజీ మంత్రి హరీష్ రావు పీపీటీ ఇవ్వనున్నారు. బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నేడు మూడో రోజు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. 4 బిల్లులను తెలంగాణ ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. కృష్ణా నదీ జలాల అంశంపై నేడు అసెంబ్లీలో స్వల్పకాలిక చర్చ జరగనుంది. అసెంబ్లీలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పీపీటీ ఇవ్వనున్నారు. అసెంబ్లీలో మాట్లాడే అవకాశం ఇవ్వటం లేదని ఆరోపిస్తూ తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ పార్టీ పీపీటీ ఇవ్వనుంది. బీఆర్ఎస్ తరపున మాజీ మంత్రి హరీష్ రావు పీపీటీ ఇవ్వనున్నారు. అసెంబ్లీ సమావేశాలు పోటాపోటీ పీపీటీలపై మా ఇన్పుట్ ఎడిటర్ రాములు మరింత సమాచారాన్ని అందిస్తారు. రాములు. గుడ్ మార్నింగ్ భారతి. ఇవాళ మూడో రోజు తెలంగాణ అసెంబ్లీ మరియు కౌన్సిల్ సమావేశాలు ఉదయం 10 గంటలకు ప్రారంభమవుతాయి. స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ అధ్యక్షతన అసెంబ్లీ శాసనసభ సమావేశాలు, అటు మండలి చైర్మన్ గుత్త సుఖం రెడ్డి అధ్యక్షతన కౌన్సిల్ సమావేశాలు ప్రారంభమవుతాయి. అయితే మొదటి రోజు నుంచి కూడా శాసనసభ సమావేశాలు శీతాకాల సమావేశాలు అయినప్పటికీ చాలా గరంగరంగా ఈ అసెంబ్లీ సమావేశాలు ఉభయ సభలు వస్తా ఉన్నాయి. నిన్న ఏదైతే సభలో మూసి ప్రాజెక్టు పైన ప్రభుత్వం చేపడుతున్న ప్రాజెక్టు ప్రభుత్వం చేపట్టిన అంశాలపైన పెద్ద ఎత్తున చర్చ జరుపుతున్న సందర్భంలో బీఆర్ఎస్ కు సమయం ఇవ్వలేదంటూ వాకౌట్ చేసి వెళ్లిపోవడం జరిగింది. దీంతో వాళ్ళు ఈ సెషన్స్ నే పూర్తిగా మేము వాకౌట్ చేస్తున్నామని చెప్పి సభ నుంచి వెళ్లిపోయే అనంతరం గన్ పార్క్ దగ్గర నిరసన తెలిపి మీడియాతో మాట్లాడిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలందరూ కూడా సభ నుంచి వాకౌట్ చేసి వెళ్ళిపోయారు. ఈ రోజు ముఖ్యంగా చాలా కీలకమైన అంశం పైన ప్రభుత్వం ముందుకొచ్చింది. ముఖ్యంగా కృష్ణా నది జలాలు, అందులో పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతున్న ప్రాజెక్టు అంశంపై ఇప్పటికే బీఆర్ఎస్ అటు అధికార కాంగ్రెస్ పార్టీ నేతల మధ్య మాటలు యుద్ధాలు కొనసాగుతా ఉన్నాయి. మాటలు తూటాలు పెడుతున్నాయి. ఒకరు విమర్శలు ఆరోపణలు కూడా చేసుకునే విషయం తెలిసింది. అయితే తాజాగా మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ ఏదైతే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతున్న విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరి, పక్క రాష్ట్రమైన ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి ఏదైతే దాసవం పలికేందుకు ఆ ప్రాజెక్టు విషయం నిర్లక్ష్యం చేస్తుందో ఆ వ్యాఖ్యల్ని రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా చాలా సీరియస్ గా తీసుకున్నారు. దానికి కౌంటర్ గా కూడా ఆయన అనేక మార్లు మాట్లాడగలిగింది. దాంతో పాటు మాజీ మంత్రి హరీష్ రావు, ఇటు ప్రస్తుత ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మధ్య కూడా పెద్ద ఎత్తున చేస్తా ఉంది. మీ హయాంలోనంటే మీ హయాంలోనే ఈ ఒప్పందాలు జరిగినాయని చెప్పి, కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఒక ఒప్పందం జరిగిందని చెప్పి ఆరోపిస్తే లేదు, బీఆర్ఎస్ హయాంలోనే ఈ ఒప్పందాలకు తెరపడిందని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తుంది. ఈ నేపథ్యంలో ఇవాళ అసెంబ్లీలో ఈ కృష్ణా నది జలాల సంబంధించిన అంశంతో పాటు ముఖ్యంగా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతున్న ప్రాజెక్టు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం గత 2 ఏళ్ల కాలం నుంచి చేపట్టిన చర్యలు, గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఏ విధమైన ఒప్పందాలు చేసుకున్నారు, అటు అపెక్స్ కౌన్సిల్ కానీ కేంద్ర జలశక్తి కేంద్రం దగ్గర కానీ ఇటు రాష్ట్రాల మధ్య సమన్వయం కోసం కానీ ఏ విధమైన అన్యాయానికి పాల్పడ్డారు అంశాలపైన ఈ రోజు ఉత్తమ్ కుమార్ రెడ్డి అసెంబ్లీలో మధ్యాహ్నం 12 గంటలకి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తున్నారు. ఈ పవర్ పాయింట్ ప్రజెంట్ ఇచ్చేందుకు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీ సెక్రటరీ, అసెంబ్లీ వర్గాలు కూడా పెద్ద ఎత్తున ఏర్పాటు చేయాలని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తర్వాత అసెంబ్లీ సెక్రటరీతో పాటు శాసనసభ వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబు, అదేవిధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి చాలాసేపు కూడా సమావేశమయ్యారు. ఈ నేపథ్యంలో ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో కృష్ణానది జలాల విషయంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో జరిగిన ఒప్పందాలు, ఆ ఒప్పందాల వద్ద జరిగిన రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయం, అటు కృష్ణానది జలాల విషయం, అటు గోదావరి నది జలాల అంశం, 2 విషయాల్లో కూడా
బీఆర్ఎస్ పార్టీ చేసిన మోసాలను అన్యాయాలు కూడా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అధికారికంగా ప్రభుత్వం తరఫున వివరించేందుకు సిద్ధమవుతున్నారు. మొన్న తాజాగా ఆ, ఆదివారం రోజు కూడా ఏదైతే జనవరి 1వ తేదీన కూడా ఇప్పటికే ప్రజాభవన్ లో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలతో పాటు ఇతర ఆ, నే- ప్రముఖులను కూడా పిలిచి ఆ, ప్రజాభవన్ పెద్ద ఎత్తున పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఆ నేపథ్యంలోని మన అసెంబ్లీలో ఈ అంశాలపైన మరొకసారి అధికారికంగా అసెంబ్లీ వేదికగా రాష్ట్ర ప్రజానికానికి తెలిపేందుకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ సిద్ధమవుతుంది. దీనికంటే ముందు ప్రశ్నోత్తరాల సమయం కూడా కొనసాగుతా ఉంది. ఉదయం 10 గంటలకు ప్రారంభం కాగానే ఈ ప్రశ్నోత్తరాల సమయంలో ముఖ్యంగా ఆ 4 బిల్లులను అసెంబ్లీలో ప్రవేశపెడుతుంది. ఒకటి తెలంగాణ రెగ్యులరేషన్ అపాయింట్మెంట్స్ పబ్లిక్ సర్వీస్ మరియు రేషనలైజేషన్ ఆఫ్ స్టార్ట్ ప్యాటర్న్ అండ్ స్ట్రక్చర్ అండ్ అమెండ్మెంట్ బిల్లు, తెలంగాణ రెగ్యులేషన్ ఆఫ్ అపాయింట్మెంట్ టు పబ్లిక్ సర్వీసెస్ రేషనలైజేషన్ స్ట్రక్చర్ సెకండ్ అపాయింట్మెంట్ బిల్లు, అదేవిధంగా తెలంగాణ పంచాయతీ రాజ్ శాఖకు సంబంధించిన అమెండ్మెంట్ బిల్లును 2026 ను ప్రవేశపెడతారు. తెలంగాణ పంచాయతీ రాజ్ సెకండ్ అమెండ్మెంట్ బిల్లు 2006. ఈ 4 బిల్లులు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు సభలో ప్రవేశపెడుతుంది. దీంట్లో మరోవైపు ఏదైతే తెలంగాణ భవన్ లో ఈ రోజు సభను బైకాట్ చేసిన బీఆర్ఎస్ పార్టీ, తెలంగాణ భవన్ లో కాసేపట్లో పెద్ద ఎత్తున ఆ, అసెంబ్లీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో మీటింగ్ అవుతుంది. ఆ మీటింగ్ అనంతరం అసెంబ్లీలో ప్రవేశపెట్టే పీపీటీ పవర్ అనంతరం ప్రవేశపెట్టాలా లేదు ఇక్కడ అసెంబ్లీలో ప్రారంభం కాగానే తెలంగాణ భవన్ లో కూడా పార్టీ తరఫున, బీఆర్ఎస్ పార్టీ తరఫున పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వాలనేది ఇంకా డిసైడ్ కాలేదు. ఏదేమైనా వాళ్ళ తెలంగాణ భవన్ లో కూడా బీఆర్ఎస్ పార్టీ ఈ గత 2 ఏళ్ల కాలంలో కాంగ్రెస్ పార్టీ కృష్ణానది జలాల విషయంలో కానీ, గోదావరి నది జలాల విషయంలో కానీ, ముఖ్యంగా బనకచెర్ల ప్రాజెక్టు విషయంలో కాంగ్రెస్ పార్టీ అనుసరిస్తున్న నిర్లక్ష్య వైఖరి, అదేవిధంగా గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రాజెక్టుల కోసం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, దానివల్ల వచ్చిన తాగునీరు రాష్ట్ర ప్రజానికానికి కలిగిన న్యాయం ఏంటి అనే పైన వివరించేందుకు తెలంగాణ భవన్ లో కూడా బీఆర్ఎస్ పార్టీ చెందిన మాజీ మంత్రి హరీష్ రావు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు. భారత్ రైట్ రాములు, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్.